చాలా మందికి సమ్మర్ అంటే ఇష్టం ఉండదు, కానీ నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? మ్యాంగోస్ వస్తాయి కాబట్టి. మ్యాంగోస్ అంటే నాకు ప్రాణం అని చెప్తాను. మ్యాంగో పికిల్ అంటే ఇంకా చెప్పలేను, అసలు చాలా ఇష్టం. డైలీ పెట్టినా తింటాను మ్యాంగో పికిల్ విత్ పెరుగు. మా మమ్మీ ఇంకా మ్యాంగో పికిల్ పెట్టలేదన్నమాట, దానికి ఇంకా చాలా టైం పట్టుద్దంట. అందుకే ఇంకా నేనైతే అప్పటి వరకు ఆగలేక అందుకే ఇంకా మ్యాంగో తురుము పచ్చడి అయితే చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు 3 కోతులు కూడా హెల్ప్ చేస్తున్నాయి. కోతులు అంటే నిజంగా కోతులు అనుకునేరు మా ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు, ఇంకా అందుకే నాతో పాటు వాళ్ళు కూడా వీడియోస్ కి హెల్ప్ చేస్తున్నారు. సరే కానీ ఇప్పుడైతే ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు అయితే తీసుకొని మంచిగా దంచుకుంటున్నాను. నేను దంచుతుంటే అది మంచిగా మెత్తగా అవ్వట్లేదు అని చెప్పి మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ దంచుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఏడుస్తున్నాడని చెప్పి అయితే ఇంకొక ఫ్రెండ్ ఎత్తుకొని అయితే ఆడిపిస్తుంది. అయ్యో చూసారా నా వీడియో కోసం పాపం పిల్లలు ఎంత కష్టపడుతున్నారో అని అనుకుంటున్నారా ఏంటి? అంత సీన్ లేదులేండి, వాళ్ళకి కూడా మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. అందుకే అక్కడ వెయిట్ చేస్తున్నారు, అది ఎప్పుడు తిందామా అని చెప్పి. ఇంకా అదైతే మంచిగా పౌడర్ అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు, సాల్ట్, ఇంకా కారం అయితే వేస్తున్నాను. చూసి వేసుకోండి కారం, మీరు తినే అంతా వేసుకోండి. నేనైతే ఇక్కడ 3/4 కప్పు వరకు అయితే యాడ్ చేశాను. ఒక 5 మ్యాంగోస్ ఉంటాయి అనుకుంటా. మాది కారం ఘాటుగానే ఉంటుంది ఎక్కువగా, అందుకే ఇంకా కొంచెం తక్కువగానే యాడ్ చేశాను నేను. ఇంకా ఇక్కడైతే తురిమింది ఉంది కదా మ్యాంగో తురుము, దాంట్లో అయితే ఈ కారం అయితే మంచిగా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే మిక్స్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ ఏమంటున్నారో తెలుసా? అదంట పకోడీ లేసే పిండి లాగా ఉంది, పకోడీ చేద్దాం పదా అని అంటున్నారు. అప్పుడు నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది, అవును నిజంగానే ఎందుకు ట్రై చేయకూడదు? మ్యాంగో బజ్జీ భలే ఉంటుంది కదా, టేస్ట్ బాగానే ఉంటుందేమో. మరి ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేసి చూద్దాం అని నేను కూడా అన్నాను. త్వరలో ఆ వీడియో కూడా వస్తుందేమో, మరి చూడండి. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ తాలింపు పెడుతుంది మా ఫ్రెండ్, ఇంకొక అమ్ము. చూసారా, మేము 4 కలిసి చేసాము ఈ పచ్చడి. అయితే టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, కానీ అదిరిపోయింది నిజంగా. మా పాప ఏడుస్తుందని చెప్పి అయితే నేను తనకి ఫుడ్ పెట్టడానికి వెళ్ళాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇక్కడ తాలింపు పెడుతుంది, ఇంకొక ఫ్రెండ్ అయితే వీడియో తీస్తుంది. ఇంత మంచి వాళ్ళో కదా మా ఫ్రెండ్స్. చూసారా నాకు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో. మరి మీకున్నారా ఇలా హెల్ప్ చేసే ఫ్రెండ్స్, హెల్పింగ్ నేచర్ ఉన్న ఫ్రెండ్స్? తాలింపు కోసం అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది పచ్చళ్ళల్లో, ఆయిల్ ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు వేసిన తర్వాత అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మిక్స్ చేసుకుంది కదా మ్యాంగో తురుము, ఇంకా అదైతే వేసేసింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా మొబైల్లో తెలియట్లేదు కానీ బయట చాలా థిక్గా ఉండే కలర్, ఇందులో కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది కానీ బయట రెడ్గానే ఉంది. చట్నీ అయిపోయిన తర్వాత నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. నిజంగా వేడి అన్నంలో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ మీకు ఏ సీజన్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి.